మరి ఈరోజు కేవలం మన రాష్ట్రాల్లోనే కాదు, ఆంధ్ర తెలంగాణే కాదు, తెలుగు భాష మాట్లాడుతున్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వారు మన ప్రవాస తెలుగువారైతేనేమి, ప్రపంచవ్యాప్తంగా మన ప్రవాస తెలుగువారైతేనేమి అందరూ కూడా ఈరోజు రామారావు గారికి ఘన నివాళులు అర్పించుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి చేసుకున్న అదృష్టం అయితే, మనమందరం ఆయన పుట్టిన తెలుగు జాతిలో మనం కూడా పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు, టీ అంటే తారమండలంలోని తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. మరి ఆయన ముఖ్యంగా నటుడిగా చూసుకుంటే ఆయన వేణి పాత్ర లేదు. అంటే ఎన్టీఆర్ అంటే నటనకు ఒక నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. అలాగే రాజకీయాల్లో చూసుకుంటే ఎన్టీఆర్ అంటే ఒక నూతన జాతికి ఒక ఆరంభ మంత్రం. అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నూతన జాతికి ఒక మార్గదర్శకం, ఒక శకారంభానికి ఆయన. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకి దైవ సమానం. అలాగే మరి ఎన్టీఆర్ అంటే యువతకి ఒక ఆదర్శం, అలాగే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన జీవితమే భగవద్గీతలా సాగిన ఒక మహత్తర జీవితం నందమూరి తారక రామారావు. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో నిత్య యవ్వన, నిత్య జీవన, నిత్యాభిమాన భూషుడయ్యాడు. నిండు గుండెల్లో సజీవంగా నిలిచే ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడిలో మారాడు. మరణం లేని చరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు. ఎవరికి దక్కని ఒక ఘనమైన మహత్తర జన్మను పొందాడు నందమూరి తారక రామారావు గారు. అందుకే అటువంటి ఆయనకి మరణమేది, ఆయన నిత్యం వెలిగే ఒక మహనీయ మహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆనాడు మనం చూసుకుంటే ఆయన చేసిన పాత్రలు లేవు నటుడిగా. అక్కడ ఆయన పౌరాణికాలు, ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పడ్డాయి, సాంఘికాలు సామరభజ గమనాలు అయ్యాయి. అలాగే పద్యం పొందనెక్కింది, పాట నాటు నిలిచింది. అలాగే కళాంబ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది. మన దేశంలోనే కదా, ప్రపంచంలో మనం ఎక్కడ వెతికి చూసినా కూడా అటువంటి నటధీరుడు, నటనలోని ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పరకాయ ప్రవేశం చేసి అడుగులో ఆ పాత్ర నింపుకుని నటనకు న్యాయం చేసిన మహానుభావుడు ఆయన అని నేనే కాదు, ప్రతి ఒక్కడు ఒప్పుకుని తీరుతారు. అటువంటిది ఆయన. మరి ఆనాడు కేవలం ఆయన మేము ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు కనేది కళ, కళ్ళు పూసుకున్నప్పుడు కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొల్పేది కళ. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి, మరి తెలుగుదేశం పార్టీ పుట్టింది శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల నెత్తురులోంచి, అలాగే నిరుపేదల కన్నీటిలోంచి, అలాగే కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అనార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం. ఆనాడు మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు గడ్డ, నేను తెలుగు వాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, ఆత్మవిశ్వాసం దానికి బదులు పెట్టి నేను బయటికి లాక్కొచ్చి చూపే ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి ఆయన ప్రతి తెలుగు బిడ్డ కూడా బొడ్డు కోయక ముందే ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అంతవరకు చాలామందికి అతను రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు, చాలామందికి తెలియదు కూడా. అటువంటిది వాళ్ళందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి, రాజకీయ చైతన్యం తీసుకొచ్చి, వాళ్ళందరూ కూడా ఆ రోజు కొందరే ఈ యొక్క రాజకీయాల్ని శాసిస్తుండేవారు. అటువంటిది వెనుకబడిన తరగతులు అయితేనేమి, బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, పీడిత కులాలు అయితేనేమి, అలాగే డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, వాళ్ళందరినీ కూడా రాజకీయాలకు తీసుకొచ్చి కొత్త రాజకీయ వరబడి మొదలుపెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు.
మరి ఆయన ఎన్నో విఫలపాత్మకమైన పథకాలను తీసుకురావడం జరిగింది. అవి ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే సానుకూలమైనవి కూడా. ఎన్టీ రామారావు గారు ముందు తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన అమలు చేసిన పథకాలు మరి ఈ రోజుకి అందరూ పేర్లు మార్చి వాటిని కొనసాగించడం తప్ప లేకపోతే వాళ్ళకి వేరే గతి లేదు. దట్ ఈస్ ఎన్టీఆర్. సరే, ఇవాళ మన బసవతారక ఇండో అమెరికన్ హాస్పిటల్ విషయానికి వస్తే, ఆనాడు మా అమ్మగారు స్వర్గీయ శ్రీ నందమూరి బసవరామ తారకం గారు క్యాన్సర్ బారిన పడి ఆవిడ చనిపోవడం, అప్పుడు ఆవిడ అక్కడ చెన్నైలో కూడా అడియార్ హాస్పిటల్లో ట్రీట్ చేయడం జరిగింది. అలాగే అమెరికా కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా ఆవిడ క్యాన్సర్ బారిన పడి శివైక్యం లింగైక్యం ఆవిడ పరమపదించడం జరిగింది. ఆవిడ ఆఖరి కోరిక ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని నిరుపేదలకి అతి తక్కువ ధరకి అందించాలి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని ఆవిడ కోరిక. దాన్ని పురస్కరించుకొని ఆయన ఆనాడు 1980లో ఈ యొక్క ఆసుపత్రికి పునాది వేయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం 10 ఏళ్ళు పట్టింది. ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే ఇది చారిటీ, నో ప్రాఫిట్ నో లాస్. దాతలు, బ్యాంకులు, లేకపోతే ఏమన్నా పారిశ్రామికవేత్తలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ వాటి మీద ఆధారపడి పడాల్సిందే తప్పితే చాలామంది ముందుకొచ్చి, ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఇక్కడ మన కాకతీయ సిమెంట్స్ ఆయన వెంకటేశ్వర గారిని, అలాగే మన పోలవరపు తులసి గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ముందుకొచ్చి మరి ఆర్థికంగా సాయం అందించడం జరిగింది. 10 ఏళ్ళు పట్టింది ఆసుపత్రి పూర్తవడానికి. ఆ తర్వాత 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా 7.5 కోట్లు టాటా సూరబ్జీ ట్రస్ట్ నుంచి, అలాగే ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా డబ్బులు సమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పటి ప్రధానమంత్రి గారి చేత ఆయన దీన్ని ప్రారంభించడం జరిగింది ఆసుపత్రిని. అప్పటి నుంచి అప్పుడు ఏమీ లేదు, ఇక్కడ అంత బండలే, ఏంటి ఇక్కడ కడుతున్నారు ఆసుపత్రి అన్నారు. ఇవాళ చూడండి, ప్రపంచంలోనే ఇది మన జూబ్లీ హిల్స్. ఇవాళ ఎంత ఎంత పేరు ప్రతిష్టలు అంటే, ఎంత దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ మనం చూస్తే అసలు ప్రపంచంలోనే అన్ని అంతర్జాతీయ, మనం బాంబే కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, అన్నిటితో ధరల విషయంలో తురుతూగుతుందంటే మరి ఆయన దూరదృష్టి ఆ రోజు అయింది. అలాగే ఈ ఆసుపత్రి, అలాగే నాకు ముందు చైర్మన్లు ఎంతోమంది, అలాగే నాకు ముందు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎంతోమంది ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళంతా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు, మేధాశక్తిని అయితేనేమి, ఆర్థిక శక్తిని అయితేనేమి అంతా ధారపోసారు. అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితేనేమి, లేకపోతే మా బ్యాంకర్స్ అయితేనేమి, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియలిస్ట్ అయితేనేమి ఎంతోమంది ముందుకొచ్చి ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతో వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఏదైతే అమ్మగారి కోరిక ఉందో ఆ అమ్మగారి కోరిక మేరకు తర్వాత నేను వాళ్ళకి 14 సంవత్సరాలు అవుతుంది చైర్మన్గా బాధ్యతలు తీసుకుని, మరి ఈ ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు మాకు మా ఏదైతే డాక్టర్స్ బృందం ఉందో, లేకపోతే నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరూ, ముఖ్యంగా డాక్టర్లు వాళ్ళ సలహాల మేరకు మన ఆసుపత్రి ఏదైతే మా అమ్మగారు కోరుకుందో ఎటువంటి బయట హాస్పిటల్స్కి తగ్గకుండా మన వైద్యం అందించాలి అన్నది దృష్టిలో పెట్టుకుని మరి పరికరాలన్నీ కూడా అత్యాధునికమైన పరికరాలు, రోబోటిక్ సర్జరీ అయితేనేమి, అన్నీ పెట్ స్కాన్ అయితేనేమి, ఇటువంటి అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఈ యొక్క ఆసుపత్రిని ఈరోజు భారతదేశం గర్వించదగ్గ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్గా అభివృద్ధి చెందింది.